సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలు. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రైన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా స్థుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి. వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాఠంలోనికి వెడదామండి. మత్తయి సువార్త 10వ అధ్యాయం 20వ వచనం. మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుతున్నాడే కానీ మాట్లాడు వారు మీరు ప్రార్థన చేస్తారు. పరలోకమందున మా తండ్రి, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ఆయన ఈ కూడికంతట్లో మీరే ఉన్న నడిపించండి. వాక్యం బోధించుండగా లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా ఈ జ్ఞానంతో మాట్లాడే బాధ్యత చేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనసు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. ఆమె పాఠం పేరు నీవు మంచి భార్యవా అయితే. నీవు మంచి భార్యవా అంటే ఈ సందర్భం ఎవరి గురించి అంటే స్త్రీ గురించి. ఎన్ని విషయాలు నేర్చుకున్నారంటే 7 విషయాలు. బైబిల్ గ్రంథంలో రెఫరెన్స్లతో సహా 7 విషయాలు. నువ్వు మంచి భార్యవా. దేవుడు సృష్టిలోని అన్నీ చేసిన తర్వాత పురుషుడిని చేశారు. ఎవరిని మొదటిగా చేసింది? ఆదాముని. అన్నీ ఈ భూజంతు అన్నీ మొత్తం ఉన్నాయి. ఉన్న తర్వాత వాటికి పేర్లు కూడా పెట్టింది ఎవరు? ఆదాము గారు. అయినప్పటికే అవన్నీ ఉన్నప్పటికీ కూడా వాటి ద్వారా ఆదాము గారికి ఏం లేదు, ఆనందం లేదు. వాటి ద్వారా సహాయం అనేది లేదు. మరి ఆదాము గారికి సాటైన సహాయం అంటే సాటిగా సహాయం చేయడానికి ఎవరు కావాలి? స్త్రీ కావాలి, అంటే భార్య కావాలి. కాబట్టి దేవుడు ఏం చేశారు? తల్లో నుంచి చేస్తే నేను నీ తల్లో నుంచి వచ్చిన నువ్వేంటి, నీ లెక్కెంత అంటారేమోనని అక్కడి నుంచి తీలా. కారులో నుంచి తీస్తే పురుషుడు ఏమంటాడు? నువ్వు నా కారులో నుంచి వచ్చును, నువ్వెంత అంటాడేమని. అక్కడ ఇక్కడ కాకుండా దేవుడు ఎక్కడి నుంచి తీసిండు పక్క ఎముక తీసి అవ్వమ్మను చేసిన తర్వాత అంటే ఇద్దరు కూడా సమానము. ఇద్దరు కలిసి ఇద్దరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఇద్దరు ఒకటిగా అని దేవుడు ఎక్కడి నుంచి ఆ ఎముక తీసి చేశారనంటే పక్క ఎముక తీసి చేశారు. ఎక్కడో ఉన్న పురుషుడిని, ఎక్కడో ఉన్న స్త్రీని దేవుడు ఏం చేస్తున్నారు? చతపరుస్తున్నారు. సృష్టి ఆదిలోనే చేశారు. మార్కు సువార్త 10వ అధ్యాయం 6వ వచనం. దేవుడు సృష్టి ఆదిలోనే ఏం చేసిందంట? పురుషుని గాను స్త్రీని గాను చేశారు. స్త్రీ వచ్చిన తర్వాత ఆదాము గారికి సాటైన సహాయంగా అవ్వమ్మ వచ్చిన తర్వాత ఎలాంటి ఏ విధంగా ఉంది? సంతోషంగా, ఆనందంగా ఉంది. ఒక పాట కూడా పాడతారు. నా ఎముకల్లో నుంచి వచ్చిన ఎముక తర్వాత ఆదికాండలో ఉంటుంది. నారి అని నీకు పేరు అని అది ఒక పాటలాగా కూడా ఉంటుంది అన్నమాట. అన్నిటిలో సంతోషం లేనిది ఎక్కడి నుంచి వచ్చింది సంతోషం అని అంటే స్త్రీ ద్వారా. ఇప్పుడు స్త్రీ దేవునికి దూరం
చేసే అంటే భర్తని దగ్గర చేసే స్త్రీలు ఉన్నారు, దూరం చేసే స్త్రీలు కూడా ఉన్నారు. బైబిల్లో ఇద్దరు వ్యక్తులు కనపడతారు. ఎవరు? వాళ్ళ పేర్లు ఏంటి చెప్పండి? పాత నిబంధనలో కనపడతారు. ఎవరు? దేవునికి దగ్గరగా చేసిన ఒక స్త్రీ ఎవరు? షునేమీరాలు. మన ఇంటికి వస్తూ పోతున్న ఆయన ఎవరని చెప్పింది? దైవజనుడు అనేది భర్తకు చెప్పుకోండి. దేవుని యందు భయభక్తులు కలిగి జ్ఞానం కలిగి ఉన్న ఆయన్ని దేవుని నుంచి దూరం చేసిన స్త్రీలు ఎవరిని దూరం చేసింది? సొలొమోను గారు. ఎలాంటి దేవుని పట్ల ఎంత భక్తిగా ఉన్నాడంటే జ్ఞానం కూడా పొందుకుంది. ఎప్పటికీ లేని జ్ఞానం సొలొమోను. అలాంటి ఆయన్ని స్త్రీలు ఏం చేశారు? దేవుని నుంచి దూరం చేసేసి. ఇక్కడ సందర్భం చూడండి, నువ్వు మంచి భార్య అయితే, మంచి భార్య ఎలా ఉంటుంది? ఏమి లక్షణాలు కలిగి ఉంటాయి? 7 విషయాలు చూస్తే పోస్తున్న పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:24 నీ భర్తకు లోబడి ఉండాలి. మంచి భార్య ఏం చేస్తుంది? భర్తకు లోబడి ఉంటుంది. ఎఫెసీయులకు 5:33 భర్త పట్ల మంచి భార్య ఏముంటుంది? భయం కలిగి ఉంటుంది. ఇంకా చూడండి, ఎఫెసీయులకు 5:25 నీ భర్తను ఏం చేయాలంట? ప్రేమించాలి. మంచి భార్య ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది, విడవదు, అస్సలు విడిచిపెట్టదు. నేను ఇందాక అంటే ఫోన్లో చూశానంటే ఒక ఆమె భర్తనే మామూలుగా ఇది చేయట్లా. అట్లా ఎందుకో తెలుసండి, ఆయన వేరే వాళ్ళతో వేరే సంబంధం పెట్టుకుందంట. ఆ మాట మనం చెప్పాలంటే చెప్పలేము. అంటే నా దగ్గర లేనిది ఏంటి ఆ అమ్మాయి దగ్గర ఏముందని అసలు మామూలుగా కాదనమాట. ఏంటి అది ఏంటి అని అంటే అసలు విడిచిపెట్టకుండా బాము నాకెందుకులే అనుకోకుండా అలా చేస్తుందంటే అది ఏంటి? ప్రేమ. భర్త ఎక్కడ దూరం అయిపోతారో, నా భర్త నా నుంచి ఎక్కడ వెళ్ళిపోతారో, ఎక్కడ వేరే పరస్త్రీ ఏ మోహంలో పడి ఇదైపోతారో అని ఆ భార్య ప్రేమది. ప్రేమ భర్తను ఏం చేస్తుంది? ప్రేమిస్తుంది. అస్సలు ఒక్క నిమిషం కూడా విడిచి పెట్టనే పెట్టదు. ఎవరంట? మంచి భార్య. నేను ఒక చాట చూశానండి. సేవకుల కుటుంబమే, తమ్ముడు, భర్త, ఆమె ఉన్నారు. అంటే ఇప్పుడు తమ్ముడు బండి ఎక్కి ఆమె వెళ్ళొచ్చు, కానీ నాకు కొంచెం లేట్ అవుతుంది నువ్వు వెళ్ళి అన్నా కానీ నువ్వు వచ్చిన దాకా నేను ఉంటానని భర్త బండి ఎక్కే వెళ్ళింది. చూశారండి? అంటే ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే ఏం కనపడుతుందనంటే భర్తను ఎడబాయకు. అంటే భర్త ఉండంగా తమ్ముడైనా, అన్నైనా, తండ్రి అయినా, ఎవరైనా భర్తే ముఖ్యం. నేను చెప్పట్లా, బైబుల్ చెప్తుంది. మార్కు సువార్త 10:7 పురుషుడు తన తల్లిదండ్రులను విడిచి ఎవరు నత్తుకుంటారంట? భార్యను నత్తుకుంటారు. వీళ్ళిద్దరూ ఏమై ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. ఎటువంటి సందర్భాల్లో కూడా మొదటిగా దేవునికి తర్వాత ఎంత మంది ఉన్నా స్త్రీ ఎవరికి ప్రాధాన్యత ఇవ్వాలి అని అంటే ఎవరికి ఇవ్వాలి? భర్తకే ఇవ్వాలి. భర్త ఎవరు అంటే స్త్రీకి, భార్యకు ఎవరు? శిరస్సు. కాబట్టి శిరస్సు లేకుండా, ఈ మండం లేకుండా నువ్వు ఏదైనా చేయగలుగుతావా? ఏమీ చేయలేవు. అర్థమవుతుందండి? అక్కడ నీ భర్తను ప్రేమించాలి. 3వ విషయం ఏంటంటే సామెతలు 31:12 భర్తకు మేలు చేయాలి. మంచి భార్య ఏం చేస్తుందంట? మేలే చేస్తుంది, కానీ కీడు చేయదు. ఎటువంటి విషయాలు? అసలు నా భర్త బాధపడుతుండో, లేకపోతే నా భర్తకు అసలు ఆయన విషయాల్లో ఆయన ఆనందంగా ఉండాలి. ఎంతవరకు మేలుకరమైన ఆలోచనలు, మేలే కానీ కీడు చేసే ఆలోచనలు అనేది రానే రాని. ఈ రోజున స్త్రీలు చూడండి, చిన్న విషయం ఏదైనా జరిగింది అని అంటే ఏం చేస్తారు? ఫోన్ చేసి ఎవరికి చెప్తారు?
వాళ్ళ తల్లిదండ్రికి చెప్పేస్తారు, వెంటనే చెప్పేస్తారు. అంటే ఇక నీకు భర్త ఎందుకు? భర్త ఒక మాట అన్నా లేకపోతే ఏదైనా కానీ కోపగించుకున్నా నువ్వు ఆ విధంగా ప్రవర్తిస్తున్నావు అని అంటే నీ భర్త పట్ల నీకు ఏమి లేదు, భయము లేదు, ప్రేమ లేదు, ఏదీ లేదనమాట. నువ్వు ఎంతవరకే ఇక నేను మా ఇంటికాడ ఉండాలి, ఇక్కడ ఏదన్నా అంటే నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అనే విషయం మీదే స్త్రీలు కూర్చుంటున్నారు. కానీ ఈ రోజున ఇది నా కుటుంబం, నేను కట్టుకోవాలి, నా భర్త, నా పిల్లలు, ఇది నా ఇల్లు అనుకునే విధానం ఈ రోజున స్త్రీలకు లేదు. ఏదన్నా ఒక మాట అంటే నేను వెళ్ళిపోతాను, ఆ విధంగా ఈ రోజున స్త్రీలు ఉన్నారు. ఏదైనా మంచి భార్యలు అంటారా? అనరు. మంచి భార్య ఏం చేస్తుందంటే మేలు చేస్తుందంట భర్తకు. భర్త మీద ఆ భర్త ఏ విధంగా ఉన్నా, ఎలా ఉన్నా, ఒక ఆమె ఒక చెబుతున్న విషయం అండి. భర్త బాగా తాగుతారు, నలుగురు స్నేహితులు కలిసి నైట్ ఇంటికి వస్తే ఆ సందర్భం చాలా ఉంటుందండి. ఆమె నైట్ 11 వాళ్ళందరికీ కూడా భర్త తాగి ఫ్రెండ్స్ని తీసుకొచ్చి చికెన్ను తీసుకొచ్చి వండమంటే ఆ టైంలో వండి వాళ్ళకి పెట్టి మళ్ళా భర్తకు ఆయన పడుకున్నంత వరకు కూడా కాళ్ళు చేతులు ఒత్తి ఆ తర్వాత ఆమె ఇదంతా వాళ్ళు గమనించి చూసి ఉదయాన్నే అడిగితే ఆమె చెప్పిన సమాధానం ఏంటో తెలుసండి? అన్నయ్యలారా, నా భర్త తాగి వస్తుందో, నా భర్తను నేను హింస పెడతా, నా భర్తను నేను పన్నేను, నా భర్తకు నేను వండి పెట్టను, నా భర్తకు నేను అసలు ఆయన్ని దూరం పెడతాను, ఆ తర్వాత ఆయన బాధపడతారు, ఆ తర్వాత ఆయన తన కాలం పూర్తి చేసుకుని లోకం విడిస్తే ఎక్కడికి వెళ్ళిపోతారో? నరకానికి వెళ్ళిపోతారు. ఇక్కడ నరకం పడి అక్కడ నరకమే, ఇక్కడ నరకమే. ఇంకా ఆయన ఎక్కడ సంతోషంగా ఉండేది? అందుకనే ఇక్కడుండగానే నేను బాధ పెట్టడం ఎందుకని, నేను సంతోషంగా చూసుకుంటున్నా నా భర్తను అని చెప్పినప్పుడు ఆ మాట విన్న భర్త వచ్చి, అమ్మా నన్ను క్షమించు, నేను మరలా ఇక అలాంటి పనులు నేను తాగున ఇక చేయనని మారిపోయాను. అందుకనే బైబిల్ చెబుతుందండి, పేతురు గారు రాశారు, నీ భర్తకు ప్రార్థన వాక్యం తెలియకపోతే, ప్రార్థన వాక్యం తెలియ నీ పవిత్ర ప్రవర్తన చూసి అతను రాబట్టబడవచ్చు. ఈ రోజున స్త్రీల వలనే చాలా మంది ఏమైపోతున్నారు? మందుకు బానిస అయిపోతున్నారు, అమ్మాయిలకు బానిస ఇదైపోతున్నారు, లోకానికి ఇదైపోతున్నారు, దేవునికి దూరం అయిపోతున్నారు. కారణం ఏంటి అంటే స్త్రీ యొక్క ప్రవర్తన. తర్వాత 4వ విషయం చూస్తే సామెతలు 31:15 నీ భర్త కొరకు చీకటితోనే లేవాలి. ఎప్పుడు లేవాలంట స్త్రీ? ఎవరి కోసం అంట? నీ భర్త కోసం ఏం చేయాలి? సామెతలు 31 మొత్తం 10వ వచనం నుంచి గుణవతి అయిన భార్య లక్షణాలే ఉంటుంది. ఎంత చెప్పినా కానీ మేము వాక్యానుసారంగా నడపమండి అని అంటే దేవుని మాట ఎప్పుడూ వృధా అయిపోదండి. సేవకుడు చెప్పినప్పుడు నువ్వు వినకపోతే దేవుడు నీ పరిస్థితుల ద్వారా నీతో మాట్లాడతారో, సేవకుని ద్వారా మాట్లాడతారో, వాక్యం ద్వారా మాట్లాడతారో, ఆ తర్వాత దేవుడే యాక్షన్ తీసుకుని మాట్లాడితే నీ పరిస్థితి భయంకరంగా ఉంటుంది. అర్థమవుతుందండి? ఎప్పుడు లేవాలంట? చీకటితోనే లెగుస్తుంది స్త్రీ, గుణవతి అయిన భార్య, మంచి భార్య. తర్వాత చూడండి సామెతలు 31:27 నీ భర్త కొరకు ఏం చేయాలంట? పని చేయాలి. భర్త కొరకు ఈ రోజున భర్త కోసం పని చేసేది లేరు. భర్తను చేపించే విధంగా ఉన్నారు కానీ భర్త కోసం చేసేవాళ్ళు ఉన్నారా? ఇంకో విషయం ఏంటంటే చేసుకుంటే తప్పేంటి అని అంటారు. భార్యాభర్త కలిసి పని చేయాలి. ఎవరి పని వాళ్ళకే ఉంటుంది కానీ ఇద్దరు కలిసి ఏ పనైనా చేయొచ్చు. కానీ మరి చాలా మంది స్త్రీలు ఏం చేస్తుంటారంటే మొత్తం ఏమో చక్కగా హ్యాపీగా కూర్చొని ఏమీ చేయకోకుండా భర్తతోనే చేయించే విధంగా ఉన్నారు. కానీ ఇక్కడ గ్రంథం ఏం చెబుతుంది అంటే నీ భర్త కొరకు నువ్వేం చేయాలి? పని చేయాలి. తర్వాత 7వ విషయం సామెతలు 37:18 నీ భర్త చేయుచున్న వ్యాపారాన్ని తెలుసుకోవాలి. భర్త చేస్తున్న వ్యాపారాన్ని ఏం చేయాలంట? తెలుసుకోవాలి. ఆ భర్త వ్యాపారం చేస్తున్నా అందులో నేను సహాయంగా ఉండాలి, సహకారిగా ఉండాలి, నేను సాటైన సహాయం అని ఉండాలి. అలాంటి స్త్రీనే మంచి భర్త అంటారు. చాలా మంది ఎక్కువగా ఒక విషయం
విషయం అండి, నేను ఎక్కడికి వెళ్ళినా ఒక విషయం అడిగేది ఏంటంటే, మీరు ఇలా ఇలా బయటకు వచ్చారు, ఎవరు షాప్ చేస్తారు, ఎవరు చూస్తారు, మీ భార్య చేస్తారా, చూస్తారా అని అడుగుతూ ఉంటారు. ఎందుకని అని అంటే, ప్రతి ఒక్కరికి, అన్యుడైనా ఎవరికైనా కానీ వాక్యం వాడు వింటున్నారు. అర్థమవుతుందండి. సాటైన సహాయం ఇక్కడ చెప్తున్న సందర్భం, నీ భర్త చేయుచున్న వ్యాపారాన్ని నువ్వు తెలుసుకోవాలి. అది ఏ వ్యాపారం చేసినా కానీ అందులో నువ్వేం చేయాలి, తెలుసుకోవాలి. చాలా మంది స్త్రీలు చూడండి, భర్త బయటికి వెళ్ళిందంటే మొత్తం కూడా వ్యాపారాన్ని మొత్తం కూడా ఎవరు చూసుకుంటారు, స్త్రీనే చూసుకుంటారు. స్త్రీ ఎంత విధానం అంటే చాలా గొప్ప వ్యక్తి అండి స్త్రీ. ఎందుకనంటే కుటుంబాన్ని చూసుకుంటుంది, భర్త విషయాల్లో సహాయంగా ఉంటుంది, భర్త వ్యాపారాలు కానీ అన్ని విషయాల్లో, పనుల విషయాల్లో సహకారంగా ఉంటుంది. స్త్రీ చాలా గ్రేట్. అర్థమైందండి. పురుషుడు ఒక జాబ్ కానీ పని కానీ చేస్తాం, మిగతా మొత్తం స్త్రీనే చూసుకునేది. అందుకని ఇక్కడ గ్రంథంలో రాపించారండి దేవుడు. ఏం చేయాలంటే వ్యాపార విషయాలు తెలుసుకోవాలి. నాకెందుకులే, ఇది నాది కాదు, ఆయన ఎత్తడం నేను ఉండిపోయాను అంతే, మిగతా నాకేం అవసరం లేదు, నాకెందుకు ఇవన్నీ, నాకెందుకు. నీ భర్త ఏదైతే చేస్తుందో ఆ విషయాలు నువ్వు సహకారంగా ఉంటావు, అప్పుడే నువ్వు మంచి భార్య. సేవ విషయాలు, వ్యాపారాల విషయాలు, పనుల విషయాలు, ఉద్యోగం విషయాలు, అన్ని విషయాల్లో నువ్వు సహాయంగా లేవంటే నీకు నీ భర్త అంటే ఇష్టం లేదు, నువ్వు మంచి భార్యవే కాదు. తర్వాత చివరిగా 7వ విషయం, ఆదికాండ 24:36, నీ భర్తను ఘనపరచాలి. భర్త పరువు తీసే విధంగా ఉండకూడదు. అమ్మా నానా, అమ్మో నేను ఇక్కడ తట్టుకోలేకపోతాను, అసలు ఏం మాటలు, ఏం కొట్టుడు, మామూలు లేదు అమ్మో. లేకపోతే ఎవరన్నా కలిస్తే అదే ఎలాంటి అనుకున్నాం, అమ్మో. ఇవన్నీ భర్త గురించి మంచి చెప్పాలి. ఈ రోజున పిల్లలు తల్లిదండ్రులకు శత్రువులుగా మారిపోతున్నారనంటే, తండ్రి అంటే అసలు ఆడపిల్ల కానీ మగపిల్లోళ్ళు కానీ అసలు తండ్రి అంటే ఇష్టం లేకుండా పోతుందనంటే, స్త్రీ తల్లి భార్యగా నువ్వు చెప్పే విషయాలు వాళ్ళకి, నువ్వు వాళ్ళ ముందు మాట్లాడే విషయాలు, మీ నాన్నట్ట అని ఎట్ట అట్ట అని మాట్లాడటం వల్ల నీ భర్త గురించి మంచి చెప్పాలి. నీ భర్త గురించి మంచి చెప్పాలంటే, నాబాలు అబిగేయాలు విషయంలో జరిగిన విషయం ఏంటి? అబిగేయాలు ఏం చేసిందండి? దావీదు గారు వస్తూ ఉంటే వెళ్ళి ఏం చేసింది? లేకపోతే ఒక ఆయన వచ్చి చెప్పంగానే వచ్చేరాని ఏసైనా అంత దుర్మార్గుడు మూపుడు లేడు, ఏసైనా పీడాకారం పోయింది, ఏడ తట్టుకుంటారో ఏసైనా అందండి, అనలేదు. నా భర్త దోషం, నా దోషమని ఎంచయ్యా అని కాళ్ళ మీద పడ్డది వెళ్ళి. మంచి గుణవతి అయిన భార్య, మంచి భార్య. అర్థమైందండి. నీవు మంచి భార్యవా అయితే 7 విషయాలు ఏంటంటే, నీ భర్తకు లోబడి ఉండాలి, నీ భర్తను ప్రేమించాలి, నీ భర్తకు మేలు చేయాలి, నీ భర్త కొరకు చీకటితోనే లేవాలి, నీ భర్త కొరకు పని చేయాలి, నీ భర్త చేయుచున్న వ్యాపారాన్ని తెలుసుకోవాలి, నీ భర్తను గణపరచాలి, నీ భర్త గురించి మంచి విషయాలు చెప్పాలి. ఎవరికైనా సరే, తండ్రికైనా తల్లికైనా పిల్లలకైనా బయటైనా నీ భర్త గురించి మంచిగా చెబితేనే నీకు గౌరవం. ఈ రోజున నా భర్త అలాంటోడు ఎలాంటోడు అట్టా ఇట్టా అని చెబుతావు, రేపు పొద్దున మీరిద్దరు కలిసి బయటికి వెళితే ఆయనకు గౌరవం ఉంటుందా? ఆయన గౌరవం లేదా నిన్ను గౌరవిస్తారా? ఎవరు 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 గౌరవాన్ని తీసేసుకున్నారు? చేతులారా స్త్రీనే తీసేసుకున్నారు. పెంచుకునేది ఆమె, ఉంచుకునేది ఆమె. అందుకనే బైబిల్ గ్రంథం సామెత 14:1, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుగును అని ఉంటుంది. అందుకని ప్రతి ఒక్కరు గమనించుకోవాలండి. భార్య భర్తగా చదపరిచిన తర్వాత ఒక సేవకునికి సహకారంగా ఉండాలి, దేవుని పనిలో ఉండాలి. ఒక ఆమె చెబుతున్న విషయం ఏంటంటే, వీరి కుటుంబం నిత్యం ప్రతిరోజు కూడా ప్రార్థన చేసుకుంటారండి, ప్రార్థన పెట్టుకుంటారని చెబుతున్నారు. దేంట్లో చూసి? స్టేటస్లో చూసి, యూట్యూబ్లో చూసి, ఫేస్బుక్లో చూసి. అర్థమవుతుందండి. అదే గొప్పతనం కాదండి, దేవునికి మహిమ వచ్చే విధంగా మనం జీవించాలి.
అర్థమైందండి? కుటుంబంలో ఎవరు ఉండాలంటే దేవుడు ఉండాలి. దేవునికే మొదటి స్థానం ఇవ్వాలి. భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ప్రార్థన చేసుకోవాలి. వాక్యము, తర్వాత కుటుంబ ప్రార్థన, ఇవన్నీ కూడా ఉండాలి. స్త్రీ ఎన్నో విషయాలు భర్తకు చెప్పిద్దండి. ఏమండి, అది కొనుక్కుందామండి, ఇది కొనుక్కుందామండి, అది తెచ్చుకుందామండి, అది కావాలండి, ఇది కావాలండి, అన్ని విషయాలు చెప్పి ఆమె రండండి ప్రార్థనకి వెళదాము, దేవుడు మనల్ని కాపాడుతున్నారు, ఈరోజు ఆదివారం అండి ఆరాధనకి వెళదామండి, క్లాసుకి వెళ్దామండి, దేవుని వాక్యం విందామండి, మన కుటుంబం దీవించబడుతుందండి. భర్త దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఆ కుటుంబం ఇంకా వర్ధిల్లుతుందండి. కీర్తన 108 కీర్తన 1-6 వచనాలు ఉన్నాయండి బైబుల్లో. రాండి వెళ్దామండి పిలవదో చెప్పదో, కానీ మిగతా విషయాలన్నీ ఎవరన్నా ఏదన్నా అన్నారంటే వాళ్ళు అట్టన్నారండి, అని చెప్తున్నారు. అర్థమైందండి? వాడు అట్ట అన్నారు, ఏళ్ళు అట్ట అన్నారు, వాడు తెచ్చుకున్నారు, ఇది తెచ్చుకున్నారు, మనకు అది కావాలి, ఇది కావాలి, ఇవన్నీ. అర్థమైందండి? లోక సంబంధమైన విషయాలన్నీ చెబుతావు, కానీ భర్తను మందిరానికి తీసుకెళ్లే విధానంగా, దేవుని యొద్దకు తీసుకెళ్లే విధంగా, దేవుని ఇంటికి తీసుకెళ్లే విధంగా ఒక్క మాట కూడా ఈ రోజున స్త్రీలు చెప్పట్లేదు. అందుకని ఎక్కడా కనపడట్లా. చర్చిల్లో పురుషులు కనపడుతున్నారా? కనపడట్లేదు. ఎవరు కనపడుతున్నారు? స్త్రీలే ఎక్కువ కనపడుతున్నారు. ప్రతి ఒక్కరూ గమనించుకోవాలండి, తెలుసుకోవాలి. నీ కుటుంబం కట్టబడాలన్నా, నీ కుటుంబం ఆనందంగా ఉండాలన్నా స్త్రీ మంచి భార్యగా ఉండాలి. కుటుంబం అంతా దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఏ ఒక్కరు కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదని యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టి ఉన్నారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.